సాధన, రెడీ అవ్వు. ఎక్కడికండి? ఎక్కడికంటావేంటే, అమ్మ ఫోన్ చేసింది పండక్కి ఇంటికి రమ్మని. రెడీ అవ్వు. నేను రావడం కుదరదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ నన్ను ఇబ్బంది పెట్టకండి. అదేంటి సాధన, అమ్మ వాళ్ళకైనా ఎవరున్నారు, మనం తప్ప. అయినా నేను అక్కడ ఉండమనట్లే కదా, వాళ్ళ కోసం ఒక రోజు రమ్మంటున్నా అంతే. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? కావాలనే మాట్లాడతారా? అది కాదు సాధన, అందరి ఇళ్లలో కొడుకు కోడలతో ఇల్లు సంతోషంగా ఉంటుంది. కానీ మాకు కొడుకు కోడళ్ళున్నా కనీసం మమ్మల్ని చూడటానికి కూడా రాలేదని బాధపడతారు. మీరు ఎన్ని చెప్పినా నేను రానండి. మీ అమ్మతో నేను పనిలేను. వచ్చిన దగ్గర నుంచి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చంపుతుంది. సరే అని అన్నీ చేసినా పనిలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. మీ అమ్మ నీకు పనులు నేర్పలేదా అంటూ నన్ను రాజీ రంపాలు పెడుతుంది. అందుకే నేను రానంటున్నా. అంతేకాని మీ అమ్మ వాళ్ళ మీద నాకే కోపం లేదండి. నువ్వు అన్నది నిజమే, కానీ వాళ్ళు వయసు మీద పడటం వల్ల వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అన్నీ విని విన్నట్లు వదిలేయి. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, నేను మీ అల్లుడు మాట్లాడుకుంటున్నాం. అవునా, వెళ్తున్నారా అమ్మా? ఎక్కడికమ్మా వెళ్ళేది? అదే అమ్మా, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి. లేదమ్మా. అది సరే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మీ అన్నయ్య వదిలిని చూడక చాలా రోజులైంది. అదేంటి, వాళ్ళు రావడం లేదా? లేదమ్మా, నా చివరి చూపుకైనా వస్తారో రారో. అలా మాట్లాడకమ్మా. చూడమ్మా, మీ అత్తయ్య వాళ్ళ విషయంలో నువ్వు నీ వదిలిలాగా ఉండకమ్మా. పెద్దవాళ్ళు ఏమన్నా ఆ ఇంటి కోడలుగా వాళ్లకు వాళ్ళ మాటలకు మర్యాద ఇవ్వు తల్లి. అలాగే అమ్మా. ఛీ, మా అమ్మ వదిన వాళ్ళ విషయంలో ఎంత బాధపడుతుందో. మా అత్తయ్య వాళ్ళు అలా ఎంత బాధపడ్డారో నా వల్ల. ఏమండి, నేను రెడీ అయ్యా, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? పండక్కి మీ ఇంటికి వెళ్దామన్నారు కదా, పదండి వెళ్దాం. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమైందా నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. పోదాం పదైగా.